For advertisement, 8125893028. Our Gmail, matchtvtelugu@gmail.com. మ్యాచ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు, జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, అసలు కలర్స్ ఒక మనిషి మీద ప్రభావం చూపిస్తాయా? అంటే ఈ కలర్ వేసుకోవడం వల్ల ఇది కలిసి వస్తుంది, ఈ రోజు వేసుకోవడం వల్ల కలిసి వస్తుంది అనేది ఒక మనిషి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? కలర్స్ రియల్ గా ప్రభావం చూపిస్తాయి. మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది. మనం ఏ రోజుకి ఏ గ్రహం అధిపతి, ఓకే, ఆ గ్రహానికి సంబంధించిన కలర్ ఏంటి, ఆ రంగు దుస్తులు ధరించడం వలన ఏ విధమైన ఆనుకూల్యత మనకు ఉంటుంది అని కూడా మనకి శాస్త్రంలో క్లియర్గా వివరించబడింది. ఓకే, నేను ఎప్పుడు చెప్తా, యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఫస్ట్ నువ్వు పాటించు, తర్వాతే ఎదుటి వాళ్ళకి చెప్పు అంటున్నాను నేను. ఓకే, నేను గత 4-5 సంవత్సరాల నుంచి నేను పాటించిందే చెప్తున్నా. ఇవాళ శుక్రవారం వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నా అంటే ఈరోజు శుక్రగ్రహం యొక్క పూర్తి అనుగ్రహం నా మీద ఉండాలి అని చెప్పి నేను ఈ కలర్ డ్రెస్ వేస్తా. ఇది మీరు ఏ రోజు అంటే నన్ను బుధవారం చూశారు అనుకోండి, నేను గ్రీన్ కలర్ డ్రెస్లో కనపడతా. అంటే ఏ నక్షత్రం, ఏ రాశి వాళ్ళకైనా కూడా అందరికీ వర్తిస్తాయా? ఎందుకంటే ఆ రోజుకి ఆ గ్రహం అధిపతి. నన్ను శనివారం చూస్తే డార్క్ బ్లూ కలర్లో కనపడతా. ఓకే, ఆదివారం చూస్తే డార్క్ రెడ్ కలర్లో కనపడతా. ఓకే, అలాగే గురువారం చూస్తే ఎల్లో కలర్ డ్రెస్లో కనపడతా. ఇది ఫిక్స్. ఎస్, కొంతమంది అయితే చెప్పేస్తారన్నమాట, గురుగారు మీరు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నారు ఇవాళ బుధవారం అని చెప్తారన్నమాట. ఓకే, అంటే డ్రెస్ చూసి కూడా చెప్తారు. ప్లస్ రియల్గా అవి పనిచేస్తున్నాయా? పని చేయకపోతే నాకేం పిచ్చా? 4-5 సంవత్సరాల నుంచి ఇవే కలర్ డ్రెస్సులు కొనుక్కొని ఇవే వేసుకోవాల్సిన అవసరం ఉంది. శాస్త్రం చెప్పింది, టెస్ట్ చేసుకున్నాం, చాలా అద్భుతంగా ఉంది, 10 మంది చెప్తాం, అంతే కదా. మరి రియల్గా శాస్త్రం ఏం చెప్పబడింది? ఓకే, ఒకసారి మనం చెప్పుకుందాం. మనకి ఆదివారంతో మొదలు. ఆదివారానికి అధిపతి సూర్యుడు, సూర్య భగవానుడు. సూర్య భగవాన్ యొక్క రిప్రజెంట్ కలర్ వచ్చి డార్క్ రెడ్. ఓకే, మరి సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి రిప్రజెంట్ కలర్ వచ్చి వైట్ కలర్. సోమవారం వైట్ కలర్. నెక్స్ట్ మంగళవారం ట్యూస్డేకి అధిపతి కుజుడు అంటే మార్స్. ఈయన రిప్రజెంటివ్ కలర్ వచ్చి లైట్ రెడ్ ఆర్ పింక్. ఓకే, పింక్ ఆర్ లైట్ రెడ్. ఓకే, నెక్స్ట్ మనకి వెడ్నెస్డే బుధవారం. బుధవారానికి అధిపతి బుధ గ్రహం అంటే మెర్క్యూరీ. దీని రిప్రజెంట్ కలర్ వచ్చి గ్రీన్, డార్క్ గ్రీన్ ఆర్ లైట్ గ్రీన్. ఓకే, నెక్స్ట్ మనకి థర్స్డే గురువారం. గురువారానికి అధిపతి గురుగ్రహం జూపిటర్. దీని యొక్క రిప్రజెంట్ కలర్ వచ్చి ఎల్లో. ఓకే, ఎల్లో అండ్ గోల్డ్ షేడ్ కూడా. ఓకే, మళ్ళీ లేడీస్కి గోల్డ్ కలర్ చీరలు కూడా ఉంటాయి, అది కూడా చాలా అద్భుతంగా గురువారం రోజు కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రైడే శుక్రుడు అధిపతి వీనస్. దీని రిప్రజెంటివ్ కలర్ వచ్చి వైట్. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను వైట్ కలర్ డ్రెస్లో ఉన్నాను అనమాట. ఓకే, లాస్ట్ సాటర్డే శనివారానికి అధిపతి సాటర్న్, శని భగవానుడు, శనేశ్వరుడు. ఈయన యొక్క రిప్రజెంటేటివ్ కలర్ వచ్చి డార్క్ బ్లూ ఆర్ బ్లాక్. ఓకే, డార్క్ బ్లూ, ఎగ్జాక్ట్లీ. ఎస్. ఓకే, ఇవి కాకుండా ఇంకా మనకి ఛాయాగ్రహాలు ఉన్నాయి. అంటే జనరల్గా నాలెడ్జ్ కోసం చెప్తున్నా, మనకి రాహుకేతులు అనే ఛాయాగ్రహాలు ఉన్నాయి. వీటికి వారాల యొక్క ఆధిపత్యం ఏమి లేదు, కానీ వీటి యొక్క కలర్స్ మీకు జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. రాహు యొక్క రిప్రజెంటివ్ కలర్ వచ్చి యాష్ కలర్, బూడిద రంగు. ఓకే, కేతు యొక్క రిప్రజెంటేటివ్ కలర్ వచ్చి చిత్రవర్ణం అంటే మిక్స్డ్ కలర్స్. ఒక 2-3 కలర్స్ మిక్స్డ్గా రావటం, అంటే ఒక కలర్ పక్కన కలర్, ఇంకో కలర్ పక్కన ఇంకో కలర్, చిత్రవర్ణం అంటారు దాన్ని. ఓకే, ఈ విధంగా రావడం దానికి కేతు యొక్క రిప్రజెంటేషన్. అంటే ఎవరైతే ఈ విధంగా ప్రతిరోజు ఆ రోజుకి ఆధిపత్యం ఉన్న గ్రహానికి సంబంధించిన దుస్తులు ధరించడం ద్వారా ఆ రోజు జరిగే మన లైఫ్లో జరిగే ప్రతిదీ మనకి అనుకూలంగా ఉంటుంది అనేది నేను
నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మీరు ఓకే? పాటించి చెప్తున్నారు. ఎస్, నేను పాటించి గత 4-5 సంవత్సరాలు 4 సంవత్సరాల పైనే పడింది ఇప్పటికి నేను స్టార్ట్ చేసేది. నా దగ్గరగా ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకి తెలుసు. నేను 4.5 ఇయర్స్ నుంచి నేను ఇదే డ్రెస్ ప్యాటర్న్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. రియల్గా దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది నేను చూసుకున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. శాస్త్రంలో చెప్పబడింది ఓకే, పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ పాటించి ఇది బాగుంది కాబట్టి మరీ మిమ్మల్ని కూడా పాటించమని చెప్తున్నా. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం.